కోకోపీట్ యూనిట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 3వ వార్డు బెల్లూరు కాలనీలో వినాయక SHG మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోకోపీట్ యూనిట్ ను మున్సిపల్ చైర్పర్సన్ అనుషతో కలిసి ఆయన ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ అనుష మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు ఈ యూనిట్ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చెబ్రా, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా PD రాజు, మెప్మా CMC శ్రీనివాస్, TMC భాగ్యలక్ష్మి, వార్డు కౌన్సిలర్లు సరిత, సంజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాతోటి సహా కౌన్సిలర్లందరికీ అలాగే మెప్మా సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మహిళలకు ఇలాంటి ప్రోత్సాహం చాలా అవసరము. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఖాళీగా కూర్చోండి, పాపం వాళ్ళకి సలహా ఇచ్చే వాళ్ళు లేకుండా చాలామంది పేదరికంలో ఉన్నారు. అలాంటి వారికి ఇది చాలా మంచి అవకాశం. మరి ముఖ్యంగా తెలపాలంటే చాలామందికి తెలియదు ఈ కొబ్బరిని ఇట్లా వాడాలి, ఇట్లా చేయాలని. ప్రకృతి వైపంగా కూడా మనకి చాలా మంచి యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకం కూడా దీనివల్ల కొంచెం తగ్గే అవకాశం ఉంది. మన విగ్రహాల తయారీలో చాలా మటుకు చూస్తే ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. ఏదైతే నవరాత్రులు ఉంటాయి, దుర్గామాత నవరాత్రులు కానీ, వీటన్నిటికీ చాలా మటుకు ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. చాలామంది అంటారు ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి అంటారు. ఆ బ్యాన్ చేసే బదులు ఇలాంటిది ఒకటి ప్రోగ్రామ్ మనం నిర్వహిస్తే, మన దగ్గర నుండి స్టార్ట్ చేస్తే ఇట్లా కూడా మనకు యూజ్ అయ్యే ప్రాసెస్ చాలా తొందరలో వస్తుందని నా 100% నాకు నమ్మకం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేసిన మా సహోదరి, మా మిత్రులకు కానీ అందరికీ, మా అక్క చెల్లెమ్మలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని మనకు ఏదైతే మొక్కలకు కానీ మీరు ఇంకా దీన్ని స్ప్రెడ్ చేయాలి, ఇలా యూజ్ చేసుకోవాలమ్మా. చెట్లకు వాడకం కానీ మళ్ళీ చేనులో కూడా వేస్తే సారవంతమైన భూమి వస్తుంది, మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అని మీరు ఇంకో 10 మందికి తెలియజేస్తే కూడా చాలామందికి తెలియదు కాబట్టి తెలిసే అవకాశం ఉంటుంది. మరి ఇంకో 10 మందికి మీరు ఇంకొక అవకాశం ఇచ్చినట్టు కూడా అవుతుంది. అంటే ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి పని చేసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.